స్టూడెంట్స్ 9th క్లాస్ SI2 ఎగ్జామినేషన్ యాజ్ ఇంగ్లీష్ పేపర్ ఇది పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. పేపర్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 80 మార్క్స్ పేపర్ ఇది క్లియర్ చెక్ చేసుకోవడానికి ఫస్ట్ రౌండ్లో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటే 20 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫాలో చేసుకున్న బిట్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపరేషన్ క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకోండి. ఎగ్జామర్కి వెరీ ఇంపార్టెంట్ 20 బిట్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవడానికి అదే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా చెక్ చేసుకుని అవడం చాలు ఇంగ్లీష్ పేపర్ ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకొని ఇంగ్లీష్ పేపర్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కవర్ చేసుకుని ఎగ్జామర్కి ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్ క్లియర్గా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసుకోండి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది జరుగుతుంది. పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో 5 మార్క్స్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. 1-2 చెక్ చేసుకోండి. అది 20 బిట్స్ అని ప్రాక్టీస్ చేయండి. సెక్షన్ బిలో సరికి 4 to 8 మార్క్స్ చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్ జరుగుతుంది. ఆ 2 మార్క్స్ క్వశ్చన్లో టాపిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టాపిక్ ప్రకారంగా ఫాలో చేసుకోండి. ఓ పాసేజ్ ఇవ్వడం జరిగింది. పాసేజ్ ప్రకారం బిట్స్ ఫాలో చేస్తున్నాడు. కంపల్సరీగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ నెక్స్ట్ బ్లాంక్స్కి ఇవ్వడం జరుగుతుంది. బ్లాంక్స్ బ్రాకెట్ ఆఫ్ వ్యూ క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ వ్యూ సెక్షన్ సిలో వచ్చేసరికి యాజ్ వెల్ సెక్షన్ సిలో 5x4 20 మార్క్స్ అని చెప్పేసి పడుతుంది. ఈ 20 మార్క్స్లో ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. పారాగ్రాఫ్ ప్రకారం కొంచెం అడుగుతున్నాడు ఫాలో చేసుకుని కొంచెం ఆఫ్ వ్యూ క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుంది. క్లియర్ చెక్ చేసుకోండి. అదర్వైజ్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ ప్రకారం కొంచెం అడుగుతున్నాడు అదే బిట్స్ అనేది 1 చెక్ చేసుకోండి. నెక్స్ట్ 27th కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేసుకునే విధంగా పారాగ్రాఫ్ పర్పస్కి ఈజీగా రీచ్ అవ్వడానికి పర్పస్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ వ్యూ మన యూజెస్ పర్పస్లో 28th రోమంలో అనాలిసిస్ ప్రాసెస్ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ నెక్స్ట్ అదర్వైజ్ రిపోర్ట్ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. పాసివ్ పర్పస్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోవడానికి ప్రతి ఫొనెటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడతాయి. క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. చెక్ చేసుకుని 1-2 సార్లు. నెక్స్ట్ 4x8 = 32 మార్క్స్ అని చెప్పి 8 మార్క్ క్వశ్చన్ అవుతుంది. మన 8 మార్క్ క్వశ్చన్లో కంపల్సరీగా యాజ్ రైటింగ్ డైరీ ఎంటరింగ్ అని చెప్పేసి ఒక పాయింట్ అవుతుంది. డిస్క్రైబ్ ద లెటర్ అని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ రిపోర్ట్ న్యూస్ రిపోర్ట్ గురించి ఇవ్వడం జరుగుతుంది రైటింగ్ అనేది. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి యూజెస్ పర్పస్లో ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి టేబుల్ ఫ్లో చార్ట్ సంబంధించిన యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మన యూజెస్ పర్పస్లో క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుంది. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేసుకోండి 1-2 సార్లు. మనకి రోమన్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసుకోండి. యాజ్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి క్వశ్చన్స్ కవర్ చేసుకుని ఎగ్జామర్కి ప్రాక్టీస్ చేసి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసుకుని చాలా పక్కన సపోర్ట్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది ఫాలో చేసుకుని క్వశ్చన్ పేపర్ క్లియర్ చేసుకోండి. యాజ్ రోమన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకొని ఈజీగా స్కోర్ చేసుకోవాలి 32 మార్క్స్ అనేది. యాజ్ స్కోరింగ్ పర్పస్కి 90% అనేది 90 మార్క్స్ అనేది కవర్ 90% మార్క్స్ అనేది కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి మనకి ఫ్లో చార్ట్ అనేది పై డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. పై డయాగ్రామ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. పై డయాగ్రామ్ కంప్లీట్ చేసుకోవాలి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. పై డయాగ్రామ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అంతా రిపోర్ట్ అంతా కంప్లీట్ చేయాలి. మనం ఈజీగా రైట్ చేయడం అనేది అదే పిక్చర్ ప్రకారం టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామర్కి టైప్ ఆఫ్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎగ్జామర్కి ఈజీగా స్కోర్ చేయొచ్చు కంపల్సరీగా. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.